ఎస్ లింక్ పోస్ట్ చేయబడిందండి. ఎనీబడి కెన్ జాయిన్. ప్లీజ్ డూ కమ్ అండ్ షేర్ యువర్ థాట్స్ బికాస్ దిస్ ఇస్ అవర్ కంట్రీ ఇండియా అండ్ వీ నీడ్ టు ఏదైతే ఏంటంటే అది ఏదో ఏమంటారు. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్, ఇప్పటివరకు ప్రవీణ్ గారు ఏం మాట్లాడారు దాని మీద మీకు ఒక విషయం చెప్తాను సార్ మీకు ఒక విషయం చెప్తున్నా, అందరు ప్రేక్షకులారు వినండి. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇండియా ఈజ్ మదర్ ల్యాండ్, ఇజ్రాయెల్ ఇస్ ద ఫాదర్ ల్యాండ్. ప్రతి ఇజ్రాయెల్ వాడికి, ప్రతి జూయిష్ వారికి, ఎవరైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని ఎవరైతే విశ్వాసిస్తారో వారికి ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయెల్, మదర్ ల్యాండ్ ఇస్ ఇండియా. మన మదర్ ల్యాండ్ ఇండియా యొక్క మ్యాప్ ని పాకిస్తాన్ లో భూభాగంలో చూపెడతా ఉంటే అది ఎంత మట్టుకు సమంజసం? సిగ్గు ఆయన పందరికేం సిగ్గు ఉంటుందండి. రైట్, ఎనీవే లెట్ మీ టేక్ వన్ గెస్ట్. క్రిటిక్ గారు వచ్చారు, క్రిటిక్ గారిని తీసుకుని మాట్లాడదాము. రైట్, క్రిటిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో సార్. గుడ్ ఈవినింగ్ సీఎం గారు, నమస్తే ప్రకాష్ గారు, ప్రవీణ్ గారు. క్రిటిక్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి క్రిటిక్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ ఎంతమంది మిమ్మల్ని ఈ రోజు ఫోర్స్ చేశారు సార్ జై శ్రీరామ్ అనమని? సార్ లెట్ మీ టెల్ యూ సార్, జస్ట్ లెట్ us we stick to this topic. I spoke the thing actually. అది సహజంగా ఉంది కదండి క్రిటిక్ గారు. అది ఈ రోజు ఎంతమంది ఫోర్స్ చేశారు, పాపం ఎంత కష్టపడుతున్నారో కనుక్కుందాం అని సార్. నేను మై కన్సర్న్ అండర్స్టాండ్ మై కన్సర్న్. ఇప్పుడు క్రిటిక్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? ఇప్పుడు మేము చూపెడుతున్న ఇండియా నా ప్రశ్నకు సమాధానం చెప్పి అడగండి సార్. నా ప్రశ్నకు సమాధానం చెప్పి అడగండి సార్. let me tell you sir, there are so much availabilities there all across the thing. ఎక్కడైనా మతమే సార్. సో అది నేను చెప్పదలుచుకున్నది. ఈ రోజు టాపిక్ గురించి అడగండి, ఇరాన్ వార్ అండ్ ఇండియా స్టాండ్స్ గురించి అడగండి. దాని గురించి మీరు చెప్పిన దాని గురించే కదా ప్రవీణ్ గారు అడిగింది. ఇక్కడ జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తున్నారు అన్నారు కదా సార్. అది నాకు బాధ వేసింది మిమ్మల్ని. అయ్యో ఎంత రిస్క్ లో ఉన్నారో మీరు ఏంటి అని. చంపేస్తున్నారని నేను అనట్లేదండి. అటాక్ జరిగించడము, ప్రతి చోట అరవడము, అల్లాహ్ అక్బర్ అని వాళ్ళు అరవడము, ఏది ఆ దేశాల్లో. నేనేమంటున్నాను, మతం అనేది ఎక్కడైనా కూడా ఇట్ షుడ్ బి ఒక పర్టికులర్ పారామీటర్ లో, పర్టికులర్ బారోమెట్రిక్ ప్రెషర్ లోపల ఉంటేనే బాగుంటది. అంతకుమించి ఉంటే అది ఏ దేశానికి శ్రేయస్కరం కాదు. ఇరాన్ మనం చూస్తున్నాం. అది ఏమో సార్, మీ మీద కన్సర్న్ తో నేను అడిగితే మీరేమో ఏం చెప్పట్లేదు. లేదండి, ఈ రోజు ఎవరిని ఏమనలేదు. ఈ రోజు విషయం కాదు, ఇన్ జనరల్లీ హీ మస్ట్ హావ్ స్పోక్ అబౌట్ ఇట్. అదే ఇండియాలో జై శ్రీరామ్ అనకపోతే ఆర్యులు చంపేస్తున్నారంట కదా సార్. నాకు కొత్తగా వింటున్నాను. సరే ఆర్యులు కాదు, ఇక్కడ ఇండియాలో చాలా రిస్క్ అంట కదా, జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తున్నారంట. ఈ రోజు మీరు అన్నారు కదా సార్, మీరు అనిందే నేను అడుగుతున్నాను సార్. మీరు బ్యాక్ వెళ్ళి చూడండి, నేను అన్నది ఏంటి తెలుసా? అక్కడ అల్లాహ్ అక్బర్ అనకపోతే చంపేస్తారు, ఇక్కడ ఈ జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తారు అన్నారు. అదే పాపం మిమ్మల్ని ఎంతమంది బెదిరిస్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాను సార్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా సార్ మరి అట్లాంటప్పుడు. ప్రకాష్ గారు మీరు మాట్లాడండి, మీరు కంట్రోల్ చేయండి, నేను ఉంటాను. ఇద్దరు మాట్లాడడం కరెక్ట్ కాదు ప్లీజ్. చాలా మంది చాలా రకాల స్టేట్మెంట్స్ ఇస్తుంటారండి. ఇప్పుడు అన్ని పట్టుకొని గుచ్చి అడగలేం కదా. అవును సార్, ఇరాన్ కి ఇండియా స్టాన్స్ ఏంటి, ఇరాన్ వార్ ఏంటి, ఇది చెప్పాలి కానీ మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్ మరి అనేటప్పుడు? ఇప్పుడు ఇరాన్కి మతపరంగా ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి మతపరంగా ఉంటే ఎంత ప్రమాదం జరుగుతుందో అన్న విషయాలు జనరల్ గా చెప్తూ ఆ మాట అన్నారండి, అంతే. అదే అప్పట్లో కన్వర్ట్ అవ్వకపోతే క్రిస్టియన్స్ కూడా చంపేశారు కదా సార్, మరి ఆ ఇన్సిడెంట్స్ కూడా చెప్పుంటే బాగుండేదేమో. నేను చెప్తున్నా సార్, ప్రతి మతం సార్, మతాన్ని మనము మతంగానే చూడాలి, అంతేగాని దాన్ని మనము ఇంటెన్సివ్ గా వెళ్తే ఇరాన్ లో జరిగిన పరిస్థితులే అవి రిపీట్ అవుతాయి సార్ చరిత్రలో. కానీ మళ్ళీ అతి త్వరలో ఇరాన్ దేశంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పర్షియన్స్ గా మార్చబడబోతున్నారు. అండ్ ఇస్లాం ఇస్ గోయింగ్ టు బి కొలాప్స్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే సార్, నేను అడిగేదల్లా ఒకటే, ఇట్లా అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వకండి సార్. రైట్ అండి క్రిటిక్ గారు, ఇంకా వేరే ప్రశ్న ఉందా? దాన్ని పట్టుకొని ముందుకు వెనక లాగుతారా? చెప్పండి ఒక మాట. సార్ నేను లాగుతున్నానా సార్? నేను అడిగేది ఆ ప్రశ్న, ఇంకా వేరే ప్రశ్న ఉందా అడుగుతున్నాను అంతే. ఇంకేం లేదండి దాని గురించి. ఓకే అండి, రైట్. సో దాన్ని నెక్స్ట్ టైము ఆ ఎమోషన్లో తగ్గించడానికి ప్రయత్నిద్దాము. అటు ముస్లిమ్స్ అనొద్దు, ఇటు వీళ్ళని అనొద్దు. బట్ తప్పకుండా భారతదేశంలో నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ కొన్ని సంఘటనలు జరిగాయి. అది మనం చూసాము, టీవీలో చూసాము, న్యూస్ పేపర్లో చూసాము, యూట్యూబ్ సోషల్ మీడియాలో కూడా చూసాం. కాబట్టి అది ఉదహరించారు. బట్ ఎనీవే, సో ద పాయింట్ ఈస్ నోటెడ్ క్రిటిక్ గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎవరన్నా రండి. ఈ లోపల మన కామెంట్స్ కొంచెం చదువుతుందాము, బికాజ్ ఐ లవ్ టు రీడ్ ద కామెంట్స్ అండ్ ఐ ఆల్సో లైక్ టు రిప్లై దెమ్. ఒక్కొక్క కామెంట్ చదువుకుంటూ వెళ్దాము. ఈ లోపల మన మధ్యకి వర్మ గారు వచ్చారు. వర్మ గారు మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ ప్రాబ్లం రైట్, సో ఈ లోపల ఎవరైనా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే రండి, అడగండి.
ఈ లోపల కామెంట్స్ కొన్ని చదువుదాం, ఎక్కువ లేవు కాబట్టి. ప్రవీణ్ గారు మీరు అందుబాటులో ఉంటారా లేదా మీరు లీవ్ అవుతారా, మీ ఇష్టం. ఏదైనా క్వశ్చన్ ఉంటే నేను తీసుకొని నేను వెళ్ళిపోతాను సార్. చూద్దాం. డాక్టర్ ప్రవీణ్ presence is required because he knows in and out of Gulf as he toured extensively those places because he believes in Trump clear information we may know అని చెప్తున్నారు అన్నమాట. దీని గురించి స్పందించండి. ఎస్, డెఫినెట్లీ ఐ లవ్ టు విజిట్ ది హిస్టారికల్ ప్లేసెస్ ని. ఇరాక్కి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ అది కుదరట్లేదు. ఖచ్చితంగా ఇరాక్కి వెళ్తాను బికాస్ మెస్పతోమియా, హరాన్కి కూడా వెళ్తాను. బై దిస్ జూన్ ఐఎమ్ ఫ్లయింగ్ టు జెరూసలేం అండ్ ఆల్సో హరాన్ కూడా వెళ్తాను, టర్కీ అండ్ ఆల్సో ఈజిప్ట్ కూడా వెళ్ళి నేను ఒక డాక్యుమెంటరీ చేసి సీఎం మీడియాలో దాన్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఎస్, ట్రంప్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈస్ అ వెరీ హానెస్ట్ ప్రెసిడెంట్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్. రైట్. నెక్స్ట్ నీలిమా సంక్రాంతి గారు, చెప్పేది ప్రవీణ్ అయితే వినేవాడు సీఎం అని అని చక్కగా మంచి సెటర్, చాలా బాగుందండి మీ సెటర్. అయితే ప్రవీణ్ గారు చెప్తున్నప్పుడు కనీసం నేను వింటున్నాను, మీరు చెప్తే ఎవరు వినరనుకుంటా, అదే మీ ఏడిపోయి ఉంటుందేమో నా డౌట్. బట్ ఎనివే, సో నేను కూడా వింటాను మీరు చెప్తే, అదే వింటాను కదా, సో డోంట్ నీడ్ టు వరీ, ఇద్దరికి సరిపోద్ది. మీరు కూడా జాయిన్ అవ్వండి వచ్చి సంక్రాంతి గారు, మనం సంక్రాంతి నుంచి ఉగాదికి వెళ్ళొచ్చు. రైట్, బాయ్ అన్నారు, మంచిదండి, బాయ్ బాయ్. మీరు ఒక బాయ్ పెడితే మేము 2 బాయ్ బాయ్ చెప్తున్నాము. తర్వాత చదవండి, ఇది చదివి మీరే ఆన్సర్ చేయండి. ఇఫ్ యూ కెన్ రీడ్. స్టాచ్యూ ఇన్ ద బుక్ ఆఫ్ ద డేనియల్ లుక్స్ లైక్ బ్రహ్మ. యా, తల నుండి వాళ్ళు, చేతుల నుండి వీళ్ళు, కడుపులో నుండి వాళ్ళు, తొడల నుండి వాళ్ళు. సో దట్ మీన్స్ నేను ఏమని చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నాను, మొత్తం ప్రపంచం అంతా తిరిగేది మళ్ళీ బుక్ ఆఫ్ డేనియల్ లోపల ఉన్న ప్రాఫెసీస్ అక్కడికే రావాలండి. రైట్, కెన్ యూ రీడ్ దిస్ ఆల్సో? Our honorable PM for sake of serving the country left his wife also. He is so great. See, let me tell you, ఎప్పుడైనా మీకు విషయం చెప్తాను వినండి. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉంటాడు, నేను చెప్పాల్సి వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 2 భార్యలను చేసుకున్నాడు, మిలేవా మళ్ళీ తర్వాత ఎల్సా. మరి ఇప్పుడు ఆయన 2 భార్యలను చేసుకున్న, ఇప్పుడు ఈ సంవత్సరం 2 భార్యలను చేసుకుంటే కేసులు అవుతాయి. మరి ఇప్పుడు 2 భార్యలను చేసుకున్నాడని చెప్పేసి ఐన్స్టైన్ తెలివి కలవాడు కాకుండా పోతాడా? ఇప్పుడు ఆయన వైఫ్ని వదిలేశాడని అనడం అట్లా కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తికి ఒక ప్రైవసీ ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. అట్లా అనద్దండి దయచేసి. ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ, మనము ఎవరిని అట్లా అనద్దు, వ్యక్తిగత విషయాలకు జోలికి పోవద్దు. ఇప్పుడు ఆగండి, వ్యక్తిగత విషయాలంటే ఒక పనికి మాలినోడు ఏం చేశాడంటే మన అరుణ్ గారి యొక్క ఫ్యామిలీ ఫోటోని కట్ చేసి వాళ్ళ భార్య ఫోటోని, ఎస్ ఇదే ఈ ఛానల్ లోపల ఉండే ఒక దుర్మార్గుడు, పేరు మాత్రము PAUL, కానీ అంతా ఏంటిదంటే ఆ పేరుకు తగ్గట్టు వాడు బతకడు. అతడు అరుణ్ వాళ్ళ భార్యను ఫోటో చూపెట్టి అది ఫేస్బుక్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి, నా ఫోటోలు కూడా ఫేస్బుక్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి బాడీ షేమింగ్ చేసిన కొన్ని పందులు. ఆ పంది డైరెక్షన్ చొప్పున ఏం జరిగింది, అరుణ్ వాళ్ళ వైఫ్ ఫోటోను తీసుకొచ్చి చూపెడుతూ బ్లాక్మెయిల్ చేయడం. రే బ్లాక్మెయిల్ బందేనరా, సిగ్గుండాలి కొంచెమన్నా, సిగ్గుండాలా? అరే ప్రైవసీలోకి పోయి మళ్ళీ వాడు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తా అంటాడు, నేను పాస్టర్ అంటాడు, నేను ప్లాస్టర్ అంటాడు, లేదా పక్కన ఉన్నాయనేమో నేను అపాలజిస్ట్ అంటాడు, నేను అది అంటాడు, నేను ఇది అంటాడు. ఈ అపాలజిస్ట్ నేను ఒక మాట అడుగుతానండి మన ప్రవీణ్ గారు, ఇప్పుడు నా పేరు ఇమాన్యుల్ అని చెప్పాడు, బట్ అది కాదు నా పేరు, వినండి, అది కాదు నా పేరు, ఎందుకంటే నేను దట్ నేమ్ గాట్ దట్ ఇస్ రాంగ్. సరే, ఒక ఇమాన్యుల్ అంటే గాడ్ విత్ us కదా, అది మీకు అర్థమవుతుందా? వినండి, నన్ను లెట్ మీ ఫినిష్ వాట్ మై ఐ వాంట్. సో ఇమాన్యుల్ అన్న దాన్నే ఒక హేళనగా మాట్లాడితే, మరి ఇమాన్యుల్ అంటే యాక్చువల్లీ గాడ్ విత్ us అని నాకు తెలుసు. దెన్ ఇట్ ఈస్ బైబిల్ ఉంది కదా, యెషయా ఏదో ఉందో నంబర్ నాకు తెలీదు. సో ఈ ఇమాన్యుల్ అన్న దాన్ని హేళనగా చేసి ఒక జోకర్ లాగాని ఒక అదిలాగాని అన్న ఈ బఫూన్ గాడు, మీకు ఒక విషయం తెలుసు అండి ప్రవీణ్ గారు, సహజంగా ఇది మనది ఏంది, సీఎం మీడియా అంటే సర్కస్ మీడియా అంట. సర్కస్ మీడియాలో జనరల్గా ఏంటంటే మనం కోతుల్ని ఆడిస్తారు కదా, కానీ మన గ్రేట్నెస్ ఏంటంటే ఇక్కడ ఆ పందులను కూడా ఆడించాం అనమాట. సహజంగా కోతుల్ని ఆడిస్తారు సర్కస్ లో, ఇక్కడ ఆ పందిని కూడా 3 నెలలు ఆడించాను నేను. గుర్తుందా మీకు? ప్రవీణ్ గారు ఉన్నారా? సీఎం గారు ఒక విషయం చెప్పమంటారా? మీరు విన్నారా? పందులు ఆడించాను ఇక్కడ, ఆటానికే కదా. విన్నారు సార్. నాకు ఒక డౌట్ వస్తుంది. అసలు చార్లెస్ డార్విన్ బీగిల్ అనే షిప్ వేసుకొని ఇండియాకి వస్తే ఆ పంది యొక్క అసలియత రూపాన్ని చూస్తే, ఆ నల్ల మచ్చలు, ఆ మచ్చలు అవన్నిటిని చూస్తే, మనిషి కోతి నుండి వచ్చిందని రాయకుండా పంది నుండి వచ్చిందని రాసు కావచ్చు ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్ లో. అంటే డార్విన్ సిద్ధాంతాన్ని తప్పని ప్రూవ్ చేశాడు ఈ పంది.
అంతే అదే. ఇప్పుడు తన ఆకారం మంచిగుండది, తన రూపం మంచిగుండది, కానీ ఇతరుల రూపాన్ని బాడీ షేమింగ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ సరే బాడీ షేమింగ్ చేశాడు, పక్కన పెట్టేద్దాం. అతని చెంచా ఉన్న PAUL పాల్ అనే చెంచా అరుణ్ యొక్క ఫేస్బుక్ లోకి వెళ్ళి ఆయన ఫోటోని డౌన్లోడ్ చేసి ఆయన ఫోటో ఒకసారి నా ఫోటో మీకు పంపిస్తా, ఒకసారి ప్లే చేయండి సార్ ఒకసారి. యా అండి, చూపెట్టాలి ఇప్పుడు ఖచ్చితంగా. వినండి వినండి, ఆగండి, నేను ఆగండి. ఒక పోస్ట్ చూపిస్తాను. ఒక పోస్ట్ పెట్టాను. ఈ పంది పగలు జనరల్గా ఏంటంటే మనం ఏమనుకుంటాం, పగలు చూస్తే రాత్రి కళ్ళకి వస్తారు అనుకుంటాం కదా. ఈ పందిని పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తాడు ఈ పంది. సీఎం గారు నేను మీకు ఒక ఫోటో పంపించాను సీఎం గారు. ఎక్ బార్ చూస్తున్నాను అండి, చూస్తున్నాను. ఇంకా మీకు రాలేదు. పెట్టాను, టెలిగ్రామ్ లో పెట్టాను, మధ్యలో టెలిగ్రామ్ లో పెట్టాను, టెలిగ్రామ్ లో పెట్టాను చూడండి. పెట్టారా? ఓకే, లెట్ మీ చెక్ ఇన్ టెలిగ్రామ్. ఎస్, ఐ గాట్. అరుణ్ గారు విత్ యువర్ కైండ్ పర్మిషన్ నేను ఇది చూపించాలి, పెడుతున్నాను. అవసరమా? ఎందుకంటే చూపించాలి, అవసరం అంటారా? చూపెట్టాలి సార్, ఎందుకంటే ప్రవీణ్ గారు లేరు కదా, మరి బాగుంటుంది అంటారా? ఏం కాదు, చూపెట్టాలి సార్. అరుణ్ గారు లేరు కదా. ఎవరు డౌన్లోడ్ చేసి ఇట్లా మనుషుల ఫోటోలు డౌన్లోడ్ చేసి బెదిరింపులకి బాడీ షేమింగ్ చేస్తున్నారు ప్రజలకు తెలియాలి సార్. సరే, ఐ విల్ అది చెప్పండి సీఎం గారు. ఫోటో చూపించడం ఎందుకులేండి. ఎందుకులేండి, మనం చూపించడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఆవిడ కదా అందులో. ఆ ఫోటో కాకుండా నేను ఏమని చెప్తున్నాను, ఆ ఫోటో కాకుండా అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది చూడాలి సార్. అదే మరి అక్కడ అమ్మాయి కూడా ఉంది కాబట్టి అమ్మాయిని చూపించడం మంచిది కాదేమో, కరెక్ట్ కాదేమో అని. ఇక్కడ మన వాళ్ళంటే వాళ్ళకి ఒక నీతి నిజాయితీ, ఏమంటారు, ఒక మర్యాద, సిగ్గు ఎగ్గు ఏమి లేనటువంటి ఆ పందికి ఒక నిమిషం ఆగండి సార్, ఒక మాట. నేను ఆ ఫోటోను తీసేసి మీకు పంపిస్తున్నా, ఆగండి, ఇప్పుడు ఆగండి. ప్లీజ్ డూ దట్. నేను ఆ ఫోటో చెప్పండి, అంతేగాని ఫోటోలు. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు చేసినటువంటి మూర్ఖపు పనులు మనం కూడా ఇక్కడ మనం చూపించాల్సిన అవసరం లేదు. అదే అరుణ్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ షోన్. అరుణ్ వైఫ్ చూపించడానికి సిగ్గు లేదు. అటు పాస్ట్ అట మళ్ళా దొంగ కూడా పాస్ట్ అయితే చేసేది ఏముంది. ఇప్పుడు మీకు పంపించాను సార్ ఆ ఫోటో, ఒకసారి చూడండి. నేను ఆ ఫోటో ఫోటోని నేను ఎరేజ్ చేసి పంపించాను. ఇప్పుడు దాన్ని తీసుకోండి, ఎందుకంటే ఇంకా రాలేదండి, తెలియాలి. ఇంకా రాలేదండి. ప్రజలకు తెలియాలండి, తెలియాలి. రైట్, దిస్ వుడ్ బి గుడ్. చూడండి ప్రజలారా, ఎంత నీచానికి నికృష్టానికి వీళ్ళు బాడీ షేమింగ్లకు బెదిరిస్తూ ఫేస్బుక్ లో ఉన్న ఫోటోలు డౌన్లోడ్ చేస్తూ. ఇప్పుడు మనం ఏమైనా బాడీ షేమింగ్ చేసామండి ఇక్కడ ఎక్కడైనా కానీ? ఎక్కడ చేయలేదు సార్ మనం బాడీ షేమింగ్. చూడండి ప్రజలారా, అందరూ చూడండి, దాన్ని పెద్దగా మనల్ని స్క్రీన్ కింద పడేయండి. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. కింద పడేసిన బట్ చూపిస్తాను. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఎందుకంటే ఇది ఇట్లా వెనక పక్కకు మారుతుంది తప్పితే పెద్దగా కాదు. చూడండి, అరుణ్ ఉన్నారు, అరుణ్ వారి పక్కన వాళ్ళ ఫ్యామిలీ వారు ఉన్నారు. ఇది ఎవరో పంపారు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే చెప్పండి అని వాడు పంపిస్తున్నాడు. చూడండి ఆ పైన ఉన్నది ఏం పేరు చదవండి. అక్కడ ఒక యేసు ప్రభు బొమ్మ కనపడుతుంది నాకు, అంటే అనుకున్న బొమ్మ. భావనా ఎలీషా పాల్ అని పేరు కనపడుతుంది ఇక్కడ. దాంట్లోకి వెళ్ళి అరుణ్ ఫోటోని పక్కన పెట్టేసి బాడీ షేమింగ్ చేసి అరుణ్ పెట్టారు. ఎవరు పంపారో చెప్పండి అంటే ప్రైవసీ లోపలికి వెళ్ళి ఎదుటి వాళ్ళ ఫోటోలు డౌన్లోడ్ చేసి, ఇది అరమి సంస్కారం. ఉమ్ము వేసినా తప్పలేదు వాళ్ళకి చీ అని. వీళ్ళు ఇదా ప్రజలారా, మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. వీక్షకులారా చూడండి, తనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఫోటోను డౌన్లోడ్ చేసి ఇట్లా బెదిరిస్తూ ఈ విధంగా చేయడం, మా బాడీ షేమింగ్ కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఒక విషయం చెప్పండి ప్రవీణ్ గారు, ఇప్పుడు మనము అసలు ఆ పందికి మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడే బాడీ షేమింగ్ చేసేసాడు ఆ పందికి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది చూపిస్తే జనాలందరూ దెబ్బకి భయపడి పారిపోతారు అన్నమాట. ఆ పంది ఆకారం కానీ చూపిస్తే ఒక రకంగా ఒకసారి నేను చూసే నాకు ఇదైంది. వదిలేండి సార్, ఇదేంటి సార్, ఇది గ్రాండ్ ఆడియో లాంచ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రవీణ్ ఎస్ అండి, యాక్చువల్ గా గూచ్ ఆకోవిచ్ గ్రాండ్ ఆడియో లాంచ్ సూన్ అని ఈ రోజు యాక్చువల్గా 7 గంటలకి నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను మనం. కానీ మీరు అందరూ లేదంటే ఇరాన్ వార్ గురించి చాలా ఇంపార్టెంట్, ఆ అప్డేట్ మనం షేర్ చేయాలి, ఈ పంది గురించి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి మీరే నన్ను వెనక్కి నెట్టేశారు. సో తర్వాత 9 o'clock దీన్ని లాంచ్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్పోర్ట్స్కి మండే అండ్ వెన్స్డే స్పోర్ట్స్కి వెళ్ళాలి కాబట్టి నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి దీనికి చాలా గ్రాండ్గా ఉండాలి, అట్లా చూపించడం కాదు కాబట్టి వీ ప్లాన్ సమ్ అదర్ టైం. ఇంకొకటి ఏంటంటే ఈ వీక్ నేను గ్రీస్కి వెళ్ళాల్సింది ఉందన్నమాట. కానీ గ్రీస్లో కూడా యుద్ధ మేఘాలు, యుద్ధ ఛాయలు అలుముకుంటున్నాయి కాబట్టి మేము ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాను ఈ వీక్కి. కానీ ఈ వీక్ మరలా ప్యారిస్ వెళ్తాం అనమాట. ఎందుకంటే సో 3-4 days ఖాళీలు ఉన్నాయి నాకు. సో ప్యారిస్కి వెళ్తాను రేపటి నుండి. కాబట్టి రేపు ఎల్లుండి తర్వాత వచ్చిన తర్వాత ఈ ఆడియో లాంచ్ ఒక మంచి గెస్ట్ ని పిలిపించి గెస్ట్ తోటి బటన్ నొక్కించేసి ఆడియో లాంచ్ చేపిద్దామండి ప్రవీణ్ గారు. ఎందుకంటే ఇది గ్రాండ్ చేయాలి కాబట్టి లాంచ్. ఏమో సార్, దాని విషయం నాకు తెలియదు కానీ
లేదు లేదు, నాకు ఒక ఆడియో వచ్చింది. ఆడియోలో ఈ గూచ్ గూచ్ ఆకోవిచ్ ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు. మీతో కూడా అన్నారట కదా, ఏమన్నారు మీతోటి? అది కొంచెం కంప్లీట్ నేరేటివ్ చెప్పండి. మనం ఎనివే ఇది ఆడియో ఉంది కానీ కంప్లీట్ నేరేటివ్ చెప్పండి. నాతో ఏమన్నారంటే, అవునండి ఒంటరిగా పోవడం ఆయన చేసిన పెద్ద తప్పు, ఒంటరిగా పోవడం ఆయన చేసిన తప్పు, అలా తాగి చనిపోవడం అది ఇంకా తప్పు అని అన్నాడు. ఇక బయటికి చెప్పుకుంటే మనకే చాలా ఏంటి అది ఏంటిది అది అన్నారు కదా మీకు, మనకే దీని గురించి మర్చిపోవడం బెటరు, ఎంత ఎక్కువ చెప్తే ఎంత తక్కువ చెప్తే అంత మంచి అనేది అన్నారు కదా మీరు. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, బయట చెప్తే మన పరువే పోతుంది అన్నాడు. యా, ఆ పంది నా బూట్లు నాకి నన్ను పైసలు అడుక్కొని ఏంటి మరలా మన మీదకే అది రివర్స్ వ్యవహారం అవుతుందన్నమాట. ఆ పంది మిమ్మల్ని ఎలాగైతే పైసలు అడుక్కుందో ఆ పంది నన్ను కూడా పైసలు అడుక్కుంది. అలా ఎంత మంది పైసలు అడుక్కుందో తెలియదు. నాకొకటి మా టీచర్ చెప్పారు సార్ మా స్కూల్లో, ఏంటంటే ఆ మోరల్ వాల్యూ ఏం చెప్పారు, ఎవరితో జాగ్రత్తగా మనము ఉండాలి, ఎవరు ఎలా ఉంటారో వాళ్ళతో అలా ఉండాలని చెప్తూ ఒక రోజున ఒకడు ఏం చేశాడంటే, వాడికి కుక్క పిల్లని పెంచుకుందాం అనుకుంటే కుక్క పిల్ల దొరకక ఏం చేశాడు, అక్కడ వెళ్తా ఉంటే ఒక పంది పిల్ల కనబడేది. తెల్లగా ముద్దుగా నల్ల మచ్చలు ముఖం మీద అక్కడక్కడ ఉండి ఆ పంది పిల్ల దొరికింది. దానికి రోజు స్నానం చేయిస్తూ, దానికి రోజు బ్రుట్టులు ఓదు సెంటులు అన్ని పూస్తూ, దానికి పాలు, దానికి అవి ఇవి అన్ని ఇస్తా ఉంటే బాగానే మంచిగా ఉంది. అనుకోకుండా ఆ యొక్క డొమెస్టికేట్ చేసుకున్న ఆయన ఆ యజమాని వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చే వారికి డోర్ పెట్టడం మర్చిపోయారు. వెళ్ళిపోయి వచ్చే వారికి ఆ పిగ్లెట్ అంటే ఆ పంది పిల్ల ఏడబోయిందంటే బురదలో ఆనందంగా సువాసనతో బురదలో దొర్లుతూ ఉన్నది. ఒరే, నేను దీన్ని మంచిగా తీసుకొచ్చాను, మంచి సెన్స్ వేసాను, మంచి మ్యాట్రస్ వేసాను, అన్ని చేశాను, మరి దీనికి ఎందుకు ఆ విధంగా వెళ్ళిందని అంటే అతని పక్కన నా స్నేహితుడు ఏమనంటే, ఒరే నువ్వు తీసుకొచ్చి పెట్టావు కానీ దాని అసలైన గుణం ఏంటంటే బురదలోనే పోరుతుందిరా, బురదలోనిదే మోర్లదే తింటదిరా. ఇది అంటే ఒక వ్యక్తిని మనం ఎంత ప్రామాణికంగా చూసినా కూడా ఆ వ్యక్తి లోపల ఉన్న అసలు కలర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇలాగనే ప్రవర్తిస్తారు సార్. ఫోటోలు డౌన్లోడ్ చేయడము, ఆడవాళ్ళ ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసి ఈ ఫోటో ఎవరో చెప్పండి అని అవమానపరుస్తూ ఆ ఫోటోని చూపెడుతూ దాన్ని ఏమంటారు దాన్ని బ్లాక్మెయిల్ చేయడం. సో బ్లాక్మెయిలర్స్. అది కాదండి, ఒక చిన్న విషయం అండి. ఇక్కడ మన ప్రేక్షకులారా మీరు తప్పనుకోదు, పంది అంటే అది అసలు పేరు పందే. ఇది చూడండి, చూపిస్తాను. ఒక కామెంట్ పెట్టారు, దిస్ ఇస్ ట్రూ. ఈ ఆకోవిచ్ ఇంటి పేరు పాంది. అది చూడండి ఇక్కడ పాంది. కాబట్టి అలాగే పాంది అని అంటున్నాము. పంది. ఆ ఇంటి పేరు అది. ఆకోవిచ్ ఇంటి పేరే పంది అనమాట. అందుకనే పంది అంటున్నాం కానీ మేమేం బూతులు తిట్టలేదు. మేమేదో బూతులు తిట్టా మేము బూతులు తిట్టమండి, ఉన్న పేరునే పలుకుతున్నాం అనమాట. పాంది అది అర్థమైందా ప్రవీణ్ గారు? మనం బూతులు తిట్టలేదు, ఉన్న పేరుని ఉన్నట్టు చదువుతున్నాం అంతే. నాకు ఇది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు సార్. ఇది అయ్యో నాకు తెలుసండి, ఎందుకంటే నేను డబ్బులు పంపించాను కదా, నన్ను పైసలు అడుక్కున్నప్పుడు నాకు అకౌంట్ నెంబర్ పంపినప్పుడు అకౌంట్ నెంబర్ లో క్లియర్ ఉంటుంది మొత్తం పేరంతా కూడా. టాటా పాంది అని అందులో ఉందన్నమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, పంది ఉంది ఏంద్రా దీంట్లో అనుకున్నాను. బట్ ఎనివే దాన్ని అసలు ఇగ్నోర్ చేశాను. బట్ మనం ఏం తిట్టలేదు ఇక్కడ, అది అసలు పేరునే మాట్లాడుతున్నాం మనం. వీఆర్ నాట్ డిగ్రేడింగ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒకటి సార్, నేను ఈ ఛానల్ నుండి చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా భావ సారూప్యత ఉంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి కానీ ఆడవాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోకి పోయి ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసి ఇట్లాంటి నీచంగా చూపెడుతూ బ్లాక్మెయిల్ చేయడం తప్పు. మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉంటారు, అక్కలు ఉంటారు. మనం ఎదుటి వారిని చాలా మర్యాదపూర్వకంగా ఏదైనా సబ్జెక్టివ్ పరంగానే మనం ఢీకోనాలి కానీ ఇలాంటి థర్డ్ క్లాస్ కేటగిరీ వర్క్స్ చేయదని నేను సజెషన్ చేస్తున్నా సార్. అది సార్ చూడండి. యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ గారు, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాం మనం. ఏమైనా ప్రశ్నలు అడిగాము? మళ్ళీ వాడు పాస్టర్ వదిలేయండి. ఈ ఒక ఏమంటారు, ఈ చెంచాల గురించి వదిలేయండి. ఆకోవిచ్ గురించే మాట్లాడదాం, ఈ పంది గురించి మాట్లాడదాం. ఎందుకంటే పంది అంటే మేము అతని పేరే పంది అండి, ఇంటి పేరు ఫ్యామిలీ నేమ్ ఇస్ పాంది, అదే మాట్లాడుతున్నాం. కానీ మేమేమి అతన్ని హేళనగా మాట్లాడలేదు, అతని మమ్మల్ని గురించి హేళనగా మాట్లాడదు. కానీ మేము ఉన్నది మాత్రమే చెప్తున్నాము, ఉన్నది మాత్రమే చదువుతున్నాము. మీరేమో అనుకుంటారేమో సీఎం గారు ఏంది పాంది అంటారని. ఆయన పేరే పంది అంత మీరు చేయలేదు. సో మేము ఎవరిని కూడా అనవసరంగా హేళనగా మాట్లాడమండి, ఉన్నది ఉన్నట్లే చెప్తాము. కాబట్టి మీరు కనుక్కోండి, పంది అవునా కాదు కనుక్కోండి. ఇంటి పేరు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవచ్చు సార్. రైట్ అండి, మనం ముగించేద్దాం తొందరలోనే. ఎవరు కూడా రావట్లేదు, ఈ పాందికి అంత భయపడుతున్నారు. సో ఎవరైతే ఆ పాందికి సంబంధించిన పంది పిల్లలు ఉన్నారో మా ఛానల్లో దయచేసి పారిపోండి ఇక్కడ నుంచి. వీ డోంట్ వాంట్ ఎనీ స్క్రాప్.
వీ రియలీ డోంట్ వాంట్ ఇన్ స్క్రాప్. ప్రవీణ్ పగడాల గారిని తాగి చనిపోయాడు అన్న ఆ పాంది దగ్గరికి పారిపోండి. నిజంగా ఆ ఛానల్లో ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని అభిమానిస్తున్నారో జాగ్రత్తగా వినండి. ఆ పాంది ఆకోవిచ్ ఛానల్లో ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని అభిమానిస్తున్నారో వారు దయచేసి బయటకి రండి. మా ఛానల్లో జారొద్దు. మీరు ఎక్కడ జారండి కానీ మా ఛానల్ వద్దు. మీరు మాత్రం ఆ పాంది మాత్రం ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు ఆఫ్లైన్. ఆ పాందికి నిజంగా ధైర్యం ఉంటే డైరెక్ట్గా లైవ్లో చెప్పొచ్చు కదా ఇదే విషయాన్ని. వెనకాల గుసగుసలాటం ఎందుకు ప్రవీణ్ గారు? నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఒక మహానుభావుని పట్టుకొని ఒక గ్రేట్ అపాలజిస్ట్ అయిన ప్రవీణ్ పగడాల గారిని, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అయిన ప్రవీణ్ పగడాల గారిని అంత మాట తాగి చనిపోయాడు అన్న మాట అనేది హృదయాన్ని కోసినట్టు అవుతుంది సార్. అయితే ఇక్కడ మీకు అర్థమైందా గూచ్ ఆకోవిచ్ అని నేను ఎందుకు పెట్టాను? అర్థమైందా మీకు ఎవరికన్నా? ఏమో సార్, నాకు తెలియదు. నేను మన ఇంటర్నెట్లో వెతికితే పాందుల్ని ఏమని పిలుస్తారని తెలిస్తే అక్కడ గూచ్ అంటారంట పాందుల్ని పిలిచేటప్పుడు. అర్థమైందా? పందులు ఇప్పుడు కుక్కల్ని ఏదో చాయ్ అని, బర్డ్స్ని ఇష్యూ అని, కోల్డ్ ఇష్యూ అంటాం కదా, అట్లాగే పందుల్ని కూడా గూచ్ అని అంటారట. అందుకని పాందిని తీసేసి గూచ్ పెట్టారన్నమాట. సో అది దీని గూచ్కి వెనకాలన్నటువంటి దాని ఎక్స్ప్లెనేషన్. గూచ్ ఆకోవిచ్ గ్రాండ్ ఆడియో లాంచ్ సూన్. ఎందుకంటే ఈరోజు నాకు టైం లేదు. ఎనీవే ఈరోజు నేను లాంచ్ చేస్తాను చెప్పలేదు, సూన్ అన్నాను కాబట్టి ఇట్ కెన్ బి టుడే ఆర్ సమ్ అదర్ డే అనమాట. బట్ దిస్ విల్ బి రిలీజ్డ్ సూన్. ప్రవీణ్ పగడాల గారు త్రాగి చనిపోయారు అంటే ఇక్కడ చనిపోయిన రాయలేదు, ప్లీజ్ లేక త్రాగి చనిపోయారు అంటున్న గూచ్ ఆకోవిచ్. సో దిస్ ఆడియో విల్ బి రిలీజ్డ్ సూన్. కానీ ఆల్రెడీ కొంతమంది రాయబారానికి వచ్చారు నా దగ్గరికి. రాయబారానికి వచ్చి సీఎం గారు వాళ్ళు ఆల్రెడీ స్కెచ్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఇది ఏఐ క్రియేటెడ్ ఆడియో అన్నట్లుగా వాళ్ళు చూపించడానికి రెడీ ఉన్నారు వాళ్ళు, కాబట్టి అన్నట్టుగా ఇది చెప్పారన్నమాట. మాకు అవసరం లేదండి ఏఐ చేయటం, ఉన్నది చెప్తాం. ఒకవేళ చెప్పమని చెప్పండి ఆ పాంది ఆకోవిచ్ని, నేను ఈ మాట అనలేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి. నో చేస్తాడు, ఎందుకంటే దేవుడి మీద ఏమన్నా కొంచెం, ఎందుకంటే ఇది ఒక ఏమంటారు మతాన్ని అమ్ముకునే ఇటువంటి పంది ఏది చేయడానికైనా రెడీగా ఉంటాడు కాబట్టి దట్ ఆల్సో వీ కెనాట్ సే అనమాట. బట్ అదైతే వాస్తవం. బట్ నేను రిలీజ్ చేసిన తెలుస్తుంది మీకు అది. రైట్, ప్రవీణ్ గారు డ్రాప్ అయినట్టున్నారు. వర్మ గారు మీరు కూడా ఏమైనా యాడ్ చేయండి. వీ కెన్ ఆల్సో క్లోజ్ బికాస్ నో బడీ ఈస్ కమింగ్. ఐ ఆల్సో హ్యావ్ సమ్ వర్క్. స్పోర్ట్స్కి వెళ్ళాలి నేను. ఎస్ అండి.